అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా టేస్టీగా, అలాగే కొంచెం డిఫరెంట్గా, అలాగే హెల్తీగా ఈ రాగి పిండితో అయితే పాల తాలికలను అలాగే ఉండ్రాల పాయసాన్ని అయితే చేశాను. చాలా డిఫరెంట్గా. ఒకసారి అయితే ఫుల్ వీడియోని చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేయండి. నేను కాజు, ఇంకా బాదం, ఇంకా కిస్మిస్ని అయితే వేసాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని అయితే సైడ్కి తీసేసుకోవాలి. వేగిన తర్వాత ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మనం ఉండ్రాలు చేసినప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం బెల్లం వేస్తున్నాను. సో నేను తీసుకునే క్వాంటిటీకి అయితే ఇంతే వేసాను. మీరైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని చూసుకొని. ఇప్పుడు దీంట్లో నేనైతే రాగి పిండిని వేస్తున్నాను. ఈ వాటర్కి ఎంత అయితే రాగి పిండి సరిపోతుందో అంత అయితే వేసుకుంటున్నాను చూసుకొని. సో నాకైతే ఇంత పట్టింది. ఒక కప్పు తీసుకున్నాను ముందు. సో ఈ పిండి అయితే మిగిలింది. దాన్ని సైడ్కి పెట్టుకొని ఇలా మెదుపుతూ కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు సైడ్కి వదిలేసేయాలి. కొంచెం చల్లారాలి, అలాగని పూర్తిగా చల్లారొద్దు. చూడండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకు ఉండ్రాలు ఇంకా తాలికలు అనేవి బాగా వస్తాయి. ఇలా అరచేతితో మెదుపుతూ కలుపుకోండి. సో ఉండ్రాలు అనేవి విచ్చుకపోకుండా ఉంటాయి. చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే కలిపేశాను. కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండ్రాలని చేసేసుకోండి. పెద్దగా చేసుకునే వాళ్ళు పెద్దగా, చిన్నగా చేసుకునే వాళ్ళు చిన్నగా. నేనైతే కొన్ని ఇలా తాలికల్లా కూడా చేశాను. సో మొత్తం అయితే ఇలా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇలా తీసుకొని ఒక కప్పున్నర వాటర్ అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. బెల్లం కూడా మీరు ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇప్పుడు ఇదే వాటర్లో కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇలా మరగనివ్వాలి బాగా వేసుకొని. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలు అలాగే తాలికలను అయితే దీంట్లో వేసి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. సో చూపిస్తున్న విధంగా ఇలా ఉడకాలి. కొద్దిసేపు ఉడికితే పచ్చివాసన అనేది పోతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఒక స్పూన్ గోధుమ పిండిని అయితే కలిపి వేసుకుంటున్నాను. ఇలా వాటర్లో కలిపి వేసేసుకుంటున్నాను. ఈ పాయసం కొంచెం చిక్కగా రావడానికి ఇలా అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే రాగి పిండిని కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా గోధుమ పిండిని వేసాను. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా వచ్చేటట్టు ఇలా మరిగించాలి. సో ఇంకొక 5 నిమిషాలు అయితే నేను మరిగించేసరికి ఇలా అయితే వచ్చాయి. ఈ ఉండ్రాలు కూడా బాగా ఉడికినాయి, అలాగే ఈ పాయసం కూడా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా చల్లారబెట్టుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో అయితే కాచి చల్లార్చిన చిక్కటి పాలను అయితే వేస్తున్నాను. పూర్తిగా చల్లారాలి, లేకపోతే బెల్లం కదా విరిగిపోతుంది పాలేయగానే. సో ఇలా పాలు పోసుకొని ఇలా అయితే మెల్లగా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా వేసేసుకుంటున్నాను పాలని. నాకైతే ఒక కప్పు పాలు పట్టినాయి దీంట్లో. సో ఇలా వేసేసుకొని కలిపేసుకొని వినాయక చవితి రోజు ఇలా దేవుడికి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా వేడివేడిగా చేసి సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది. సో దీంట్లోనే నేను ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకున్నాను. ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా చేశాను. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి to all.